శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర ఆంజనేయ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. శ్రీరామాయణము సుందరాకాండ వింటున్నాము. మధువనాన్ని పాడు చేస్తున్నారు అన్నటువంటి వార్తలు విన్న సుగ్రీవుడు కార్యసాఫల్యము చెందిన తర్వాతనే పండగ చేసుకుంటారు కాబట్టి, లేకపోతే పండగ వాతావరణము కనపడదు కనుక మధువనమును పాడు చేయరు అనే ఉద్దేశాంతో సీత కనపడినది అనే విషయాన్ని ముందుగానే గ్రహించి లక్ష్మణునకు రామునకు చెప్పగా, వారిని వెంటనే ఇక్కడికి రమ్మనుమని కబురు పెట్టగా, వారందరూ రామలక్ష్మణుడు సుగ్రీవుడు ఉన్నటువంటి చేటుకు రాగా హనుమను అమితమైనటువంటి గౌరవముతో శ్రీరాముడు చూసెను. 65వ సర్గము ప్రారంభము. శ్రీరామప్రభువునకు లక్ష్మణునకు సూర్యపుత్రుడు సుగ్రీవునకు వానరులందరూ మొక్కి అంగదుడు పక్కన కూర్చుండగా సీతాసతి వృత్తాంతమంతయు ప్రసవణ పర్వతము నుండి చెప్పసాగాను. వానరులు అప్పుడు పావన జానకి రావణాసురుని గృహమందు బందీగానున్న సంగతి, అక్కడ రాక్షస స్త్రీలు ఆమెను భయపెట్టుచున్న సంగతి మొత్తము చెప్పమొదలడిరి. ఓ వానరులారా, నా సీతామణి క్షేమమే కదా, నా సాధ్వి ఎచ్చటనున్నది, నాపై అనురాగముతో నున్నది కదా, జానక వృత్తాంతమంతయు నాకు వివరించడని రాముడు ఆతృతతో అడిగాను. శ్రీరాముడు అలా జానకి విషయము ప్రశ్నించగానే ఆ వివరములు చెప్పుటకు హనుమ ఒక్కడే తగినవాడిని ఊహించి హనుమను పవిత్ర రాముని ముందుకు తోసిరి. పెదవ వాక్చాతుర్యుడు మారుతి పుత్రుడు హనుమ వానరుల కోరిక ప్రకారము సీతయున్న దిక్కునకు తిరిగి సీతకు ఒక్కసారి శిరస్సుతో మ్రొక్కి పెదవ జానకి గురించి చెప్పమొదలెడను. శ్రీరామ, నేను 100 యోజనముల మహాసముద్రమును దాటి శ్రీరామపత్ని జనకాత్మజయ అయిన సీతను శ్రద్ధగా వెతికినాను. దక్షిణ సముద్రమున దక్షిణ తీరణమున దుర్మార్గుడు రావణాసురుని లంక అనడు నగరము వెలసిల్చున్నది. రామప్రభు రావణుని లంకలోనున్న జానకిని చూచితిని. సీత సాధ్వీమణి సీత తన మనోరథములన్నీ నీవిపైనే నిలుపుకొని శోకించుచు దీనముగా బ్రతుకుచున్నది. పచ్చని వనములో రక్షణ చేయుచున్న భీకర రోగపూముల గల రాక్షస స్త్రీల దుర్భర మధ్యన భయపడుచు మిక్కిలి వేదనతో పరితాపముతో ఉన్న సీతను చూచినాను. రామా, నీ వద్ద సకల భోగ భాగ్యములో సర్వ సౌఖ్యములో అనుభవించిన సీత నిన్నే ధ్యానించుచు ఒకే జడతో దుఃఖముతో అల్లాడుచున్నది. సాధ్వి జానకి నిత్యము నిన్నే తలచుకొనుచు చింతించుచు చివరకు కటిక నేలపై పొరుండుచున్నది. రంగు మారిపోయిన దేహముతో శిశిర ఋతువునందల తామర పువ్వు వలె దీనముగానున్నది. గుణభద్ర రావణుని లంకలో వెతకగా రావణునిపై ఎంత మాత్రము దృష్టి లేకుండా నీపైననే విశ్వాసముతో నీపైనే ప్రేమయుంచి చావుటకు సిద్ధముగానున్న సీతను చూచినాను. శ్రీ రఘురామ పురుషోత్తమ, ఇక్ష్వాకు వంశపు కీర్తిని సంపూర్ణముగా వర్ణించి చెప్పి మెల్లగా జానకిని శాంతి పొందినట్లుగా చేసినాను. పావన రామచంద్ర రామసుగ్రీవుల మైత్రి గురించి జరిగినదంతా వినిపించగా ధర్మాచరణము గల జానకి మిక్కిలి సంతోషించినది. ఆభరణము గురించి వివరించగా కూడా ఆనందించినది. పురుషోత్తమ రామచంద్ర, ఇక్ష్వాకు వంశజుడ, లంకారాజ్యములో ఉండి ఉగ్రమైన తపస్సు చేయుచున్న సౌభాగ్యవంతురాలు జానకి రమణని చూచినాము. శ్రీరామ బుద్ధిమంతుడా, ఆ మహాసాధ్వి జానకి చిత్రకూట పర్వతమును జరిగిన కాకాసురుని వృత్తాంతము అనవాలుగా నీకు చెప్పమని నాకు చెప్పినది. రామప్రభు ఇచ్చట చూచినదంతయు రామునకు చెప్పుము హనుమ అని పరమ దుఃఖాగ్నితో కూడుకున్న సీత నాతో పలికినది. సుగ్రీవుడు దగ్గర నిలిచి ఉండగా ఈ మాటలను పలుకవలెనని చెప్పినది. ఎంతో జాగ్రత్తగా రక్షించుకొనుచున్న చూడమని రామమూర్తిగా ఇమ్మని నాకు ఇచ్చినది.
శ్రీరామ, ఒకనాడు నా నుదుటనున్న తిలకము చెరిగిపోగా నీవు మణిశలతో నా చెక్కిలిపై బొట్టు పెట్టినావు. ఆ విషయము గుర్తు తెచ్చుకునము. ఓ రామ, దివ్యమైన ఈ చూడమణిని జాగ్రత్తగా దాచుకుని దుఃఖము వచ్చినప్పుడు దీనిని చూచుకొని నిన్ను చూచినట్లుగా సంతోషమును పొందుతున్నాను. ప్రాణేశ్వర రామ, ఈ లోకములో ఒక్క మాసము మాత్రమే జీవించదను. రాక్షసరాజుకు వశమై బతుకలేను. నీ సీతను నీవే రక్షించుకొనమని చెప్పమన్నది. రాఘవ, జానకీ సతి రావణ అంతఃపురమున రోధించుచు కృషించిపోయి ధర్మమూర్తి అయిన నిన్నే స్మరించుకుంటూ ఆడు లేడు వలె విశాల నేత్రములతోనున్నది. నీకు వృత్తాంతమంతా వివరించినాను. రామ, నా బాధలను అన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా నీకు వినిపించినాను. దీనిని ఆలకించి సముద్రముపై సేతువును నిర్మించి లంకాపట్టణమునకు వచ్చి రావణుని అంతము చేయుము. శ్రీ హనుమంతుడు సీతామాత చెప్పమనినట్లు చెప్పిన విషయమంతా చెప్పి రామలక్ష్మణులకు విశ్వాసము కలుగుటకు చూడమని అర్పించను. సుందర కపిమాన్య హనుమ ఎంత ధన్యుడో కదా. 65వ సర్గము సమాప్తము. 66వ సర్గ ప్రారంభము. శ్రీ హనుమంతుడు ఇచ్చిన వైదేహి పంపిన చూడమణిని శ్రీరాముడు తీసుకుని సీతపై మోహము పొంది చూడమణిని గుండెలపై నుంచుకొని విలపించను. ఆ శ్రేష్టమైన మణిని శ్రీరాముడు చూచి శోకముతో కన్నీరు కార్చుచు సీత జ్ఞాపకము వచ్చి విపరీతముగా విషాదము వేదనను పొందుచు వివసుడై సుగ్రీవునితో ఇట్లు పలికను. జానకి శిరోభూషణమును చూడమణిని చూడగానే గోవునకు తన దూడపై ప్రేమామృతము పుట్టుకొచ్చినట్లు నా మనస్సు బాధామయమగుచున్నది. మా వివాహ సమయమున నూతన వధువు కాంతామణి శిరమున ఎల్లప్పుడూ శోభిల్లుటకు గాని ఈ మణిని మా మామ కుసుమ కోమల సుపుత్రికి గుర్తుగా ఇచ్చినాడు. ఈ మణి జలములో పుట్టినది. మాన్యుడు జనక మహారాజు గొప్ప యజ్ఞము చేయగా దానిని మెచ్చుకొని ప్రీతి చెంది దేవేంద్రుడు ఈ మణిని పూజ్య జనక మహారాజునకు ఇచ్చినాడు. సుగ్రీవ, ఈ మణిరాజమును చూడగానే నాకు అటు నా తండ్రి ఇటు జనక మహారాజు వెంటనే జ్ఞాపకమునకు వచ్చినారు. నా ప్రియురాలి శిరస్సున మిక్కిలి శోభిల్లుచుండు ఈ మణిని చూడగానే నాకు ఇప్పుడు నా ప్రాణేశ్వరిని చూచినట్లుగా అయినది. పావన హనుమ ఇప్పుడు నా జానకి గుర్తుకు వచ్చి ఆమెను చూచినట్లుగుట చేత నా మనసు దుఃఖపూరితమైపోయినది. నీ మాటల ధారలు నా శోకాగ్నిని చల్లార్చుచున్నవి. తమ్ముడా లక్ష్మణ, సీత రాకుండా ఉదకమున ఉద్భవించిన మణిని చూచుచున్నాను. ఇంతకు మించిన కష్టము ఏదైనా కలదా నాకు? సౌమ్య లక్ష్మణ, నేను లేకుండా సీత ఒక మాసము బ్రతకగలదేమో, కానీ నేను మాత్రము ఆమెను విడిచిపెట్టి ఒక్క క్షణము కూడా బ్రతుకుట తరము కాదు. తమ్ముడా, సీత జాడ నాకు తెలిసిన పెదవ కూడా ఆమె తోడు లేకుండా ఒక్క క్షణకాలమైన నిలువగలనా? కనుక నన్ను వెంటనే సీత ఉన్న ప్రదేశమునకు తీసుకుని పొమ్ము. ఎల్లవేళలా నాతో నిర్భయముగా నుండేటి సీత దుర్మార్గపు రాక్షస కాముకుల స్త్రీల మధ్య భయముతో కష్టములు పడుచు లంకలో ఏ విధముగా వ్యధతో ఉన్నదో కదా. దారుణమైన రాక్షస స్త్రీల మధ్య నా జీవితేశ్వరి ఎంతగా బాధ పొందుతున్నదో కదా. మేఘములచే కప్పివేయబడిన చంద్రుని వలె రాక్షసులచే ఆవరింపబడిన ఆమె ముఖము ప్రకాశింపదు. హనుమంత, ఈవేళ జానకి విరహ తాపాగ్ని చేత బాధితుడైనాను. వైద్యుడు ఇచ్చిన ఔషధముల చేత రోగి బతికినట్లుగా జానకి గురించి పావన వాక్కులను వినిపించిన నేను బ్రతుకుదును. హనుమంత, మధురముగా మాట్లాడున్నది, మధుర స్వభావము కలది అయిన సీత లంకలో నా వియోగాగ్ని చేత దగ్ధమొగుచు బాధపడుచు ఏమి చెప్పినదో నాకు చెప్పవా? 66వ సర్గము సమాప్తము. 67వ సర్గ ప్రారంభం. శ్రీకర రాముడు కోరగా పావన హనుమంతుడు సీతామాత పలికిన మాటలన్నయో రామచంద్రునకు వివరించను. పురుషోత్తమ శ్రీరామ, పూర్వము చిత్రకూటమున జరిగిన విషయమునకు జ్ఞాపకముగా జానకీదేవి చెప్పినది. నీ సమీపమును నిద్రించి నీ భార్య జానకి ముందుగా లేచినది. అంతటా ఒక కాకి హఠాత్తుగా ఒక్క ఎగురున వచ్చి ఆమె స్తనముల మధ్య గీరినది. రామ, నీవు మాత్రము జానకి ఒడిలో నిద్రించుచున్నావట. కాకి మాటిమాటికి వచ్చి ఆమెను బాధించుచున్నది. కాకి మాటిమాటికి వచ్చి స్తనములను బాధించుచుండగా
రక్తము కారినది. ఆ రక్తము నీపై పడగా నీవు అప్పుడు వెంటనే మేల్కొనినావట. శత్రు సంహారక రామ, జానకిని బాధించుచున్న కాకి దుష్టకార్యమునకు నీవు మేల్కొని ఆమెను కాకిపెట్టుచున్న బాధను స్వయముగా చూచినావట. మహాబాహు శ్రీరామ, నీవు వెంటనే లేచి జానకి స్తనముల మధ్య కాకి చేసిన గాయములను చూచి బుసర కొట్టు సర్పము వలె అమితమైన కోపమును పొందినావు. రామచంద్రుడు క్రుద్ధుడై వెంటనే పైకి లేచి, జానకి, నీకు గాయమును చేసిన ఈ మూర్ఖుడు ఈ 5 తలల సర్పములతో ఆడుకొనుచున్నవాడు ఎవడో చెప్పుము. నీవు అటునిటు పరిగించి చూడగా రక్తముతో కూడుకున్న గోళ్లతో సీతకు ఎదురుగా వికారముగా దుర్మార్గముగా కాకి కనపడినదట. ఆ కాకి ఇంద్రుని కుమారుడట. ఇంకొక చోట పర్వతము మధ్య భాగమున వసించునట. వాయువుతో సమాన వేగముతో పయనించునట. రఘువర, గొప్ప భుజములు గలవాడవు, పరాక్రమవంతుడు అయిన నీవు కోపించి కాకిపై దుష్టచింతన చేసినావట. రాముడు తన ఆసనము నుండి ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్రమును సంధించి విడువగా అది కాలాగ్ని వలె నిప్పులు గ్రక్కుచు కాకి ఎదుట నిలబడిను. నీవు కోపించి మండుచున్న దర్భను పట్టుకుని కాకిపై వేగముగా పడునట్లు చేసినావట. అంతటా కాకి దాని నుండి తప్పించుకొనుటకు పారిపోయినదట. కాకమ్మ కన్న తండ్రి ఇంద్రుడు, దేవతలు, మునీంద్రులు తనను ఎవరూ రక్షింపలేకుండాచే శోకము పొంది ముల్లోకములు తిరిగిన తనను రక్షించువాడు ఒక్కడూ కానరాక అస్త్రబాధకు ఏడ్చాను. ఆ కాకి తిరిగి తిరిగి తనను రక్షించువాడు ఒక్కడూ కనపడక, శ్రీరామ రక్షించమని నీ కాళ్ల మీద పడగా కారుణ్యము చూపించి దానిని రక్షించినావు కదా. పరమ ధర్మ శాంతమూర్తి ఇక్ష్వాకుల చక్రవర్తి రామ, నీవు ప్రయోగించిన అస్త్రము వృధా కారాదని ఆ కాకి కుడికన్నును పొడిచినావు కదా. రామ, అంతటా ఆ కాకి నీ ఎడ అమిత భక్తి కలిగి కృతజ్ఞతతో నీకు మ్రొక్కి నీకు విశ్వాసపాత్రమై తన నివాసమునకు వెళ్ళిపోయాను. నేను ఏమి పాపము చేసి ఉన్నానో సమర్థులైన రామలక్ష్మణులు నన్ను ఎందుచేత రక్షణ చేయకున్నారో, పరంతపులు ఎందుకు ఉపేక్ష చేయుచున్నారో, నాగులు కాని, యక్షులు కాని, గంధర్వులు కాని, ఏ దేవతలైనా కాని అందరూ కలిసి కాని యుద్ధమునకు వచ్చినచో రాముని ఎదుట నిలవతరమా? రాముని పరాక్రమము శత్రువులకు దుర్భేద్యము. పావన వాయుపుత్ర, నా విషయమున నా నాథునకు లేశమైన తొందరయుండి ఉంటే తన బాణశక్తితో రావణుని చీల్చివేసి యుద్ధములో కూల్చివేయను. శత్రు సంహారక దక్షుడు, పరాక్రమవంతుడు, రఘువంశజుడు లక్ష్మణుడు రాముని ఆజ్ఞ తీసుకుని భక్తితో నన్ను రక్షించును కదా. రామలక్ష్మణులు వాయువేగ సమానులు, అగ్ని సమాన తేజస్వులు, దేవతా బృందానికే అజేయులు. అట్టిది వారు నన్ను రక్షించుటకు ఉపేక్ష చేయుచున్నారు. అలా చేయుట ధర్మమేనా? నేను ఏమి పాపము చేసి ఉన్నానో సమర్థులైన రామలక్ష్మణులు నన్ను ఎందుచేత రక్షణ చేయకున్నారో, ఎందుకు పరంతపులు ఉపేక్ష చేయుచున్నారో. రామ, శోకముతో కన్నీరు కార్చుచూ దీనముగా మాట్లాడుచున్న సీత మాటలు ఆలకించి సాధ్వి జానకితోడ నేను మరలా ఇట్లు పలికినాను. జానకి, ఒట్టుబెట్టి చెప్పుచున్నాను వినుము. నీ జతబట్టిన రాముడు నీ వియోగము చేత అన్ని భోగములను వదిలిపెట్టి ఉన్నాడు. లక్ష్మణుడు రాముని దుఃఖము చూడలేక కొట్టుమిట్టాడుచున్నాడు. అమ్మా, పురుష వ్యాఘ్రములు మహాబలాఢ్యులు రామలక్ష్మణులు ఇద్దరు నిన్ను చూడవలనని ఉత్సాహముతోనున్నారు. వారు లంకాపట్టణమును బూడిద చేసి ఐశ్వర్యము నాశనము చేయుదురు. సీతాసాధ్వి బాధపడకము. గర్వాంధుడు ధర్మహీనుడైన రావణుని అంతము చేసి శ్రీరాముడు నిన్ను తప్పక అయోధ్యకు తీసుకుని పోవును. జానకీమాత, రామచంద్రునకు విశ్వాసము కలిగినట్లుగా గుర్తుగా అతనికి ప్రీతికరమైన ఒక వస్తువును ఇవ్వవమ్మా. పావన రామచంద్ర అలా కోరగానే సీతాసాధ్వి వస్త్రపు కొంగున దాచిన జడలో ధరించునట్టి రమ్యమైన మణిని ముడి విప్పి తీసి నాకు ఇచ్చినది. జానకీమాత శుద్ధ మనస్సుతో ఇచ్చినట్టి మణిని స్వీకరించి నమ్రతతో నమస్కరించి జానకి పాదములకు మ్రొక్కి బయలుదేరి వేగముగా నీ వద్దకు వచ్చి తిని, నేను బయలుదేరుటకు సిద్ధమైన నా శరీరమును పెంచుతుండగా సంతోషముతో ఉత్సాహముతోనున్న సీత నన్ను చూచి ఇట్లు పలికెను. రఘురామ, నేను బయలుదేరుటకు సిద్ధమై ఉండగా దుఃఖముతో కన్నీరు కార్చుచు బొంగురుకుపోయిన కంఠముతో దీనముగా కంపించి రఘురామ క్షేమము అడిగినది.
హనుమంత, సింహ సమానులైన రామలక్ష్మణులను శీలవంతులు గుణవంతులైన మంత్రులతో సహా సుగ్రీవుని క్షేమము అడిగినానని చెప్పు. నీవు ఎప్పటికైనా వచ్చేదవను ఆశతో ఈ క్రూర రాక్షస కుటిల స్త్రీల మధ్య ఎంతో సహనముతో జీవించి ఉన్నాను. వానర వీర హనుమ, రాముని వద్దకు పోయి జానకి యొక్క తీవ్రమైన దుఃఖమును గురించి రాక్షసులు పెట్టుచున్న బాధల సంగతి చెప్పుము. నీ ప్రయాణము సౌఖ్యముగా జరుగుగాక. రఘుప్రభు సాధ్వీమణి, సీత నీకు చెప్పమన్న విషయములు అన్నింటినీ వివరముగా చెప్పినాను. సీతాసతి ముమ్మాటికి క్షమముగానున్నదని నమ్మము. 67వ సర్గము సమాప్తము. 68వ సర్గము ప్రారంభము. శ్రీ గుణశేఖర పురుషోత్తమ రామచంద్ర, నీపై ప్రేమతోనున్న పావని జానకీ సాధ్వి నా తిరుగు ప్రయాణమునకు సంతోషముతో అనుమతి ఇచ్చినది. దశరథ కుమారుడు రామచంద్రుడు లంకకు వచ్చి దుర్మార్గుడు రావణుని సంహరించి నన్ను పొందినట్లుగా అన్ని సంగతులు రామునితో వివరముగా చెప్పుము. శత్రు సంహారక హనుమ, నీకు అంగీకారమైనచో ఒక్క దినము ఇచ్చట ఆగి రహస్య ప్రదేశములలో విశ్రాంతి తీసుకుని వెడలము. విక్రముడ వాయుపుత్ర హనుమ, నా భర్త రమణీయ రాముని విడిచి ఉన్న ఈ దురదృష్టకు నీ సమీపమున వసించినచో కొంచెము కష్టము కొంత తీరి ఊరట కలుగును. నాయన కార్యశూర హనుమంత, నీవు మరల వచ్చేసరికి నేను బ్రతికి ఇందునో ఉండనో సందేహమే. నాకు ఇచ్చట జీవనము ఎంతో ఘోరముగా భరించలేకుండా ఉన్నది. హనుమ తండ్రి, ఒక దుఃఖము తరువాత మరి ఒక దుఃఖము కలుగుచున్న నేను పుత్ర సమానుడవైన నీవు వెళ్ళిపోగా ఎలా భరించుచూ జీవించదను? నీవు వెళ్ళిరమ్ము. నీకు సాయము చేయు కార్యము విషయములో భల్లోకముల యందు నాకు ఒక సందేహము కలిగినది. దానిని చెప్పేదను, జాగ్రత్తగా వినుము. సముద్రమును హనుమ దాట సఖ్యము కానిది కాదు. మరి రామలక్ష్మణులు వానర ప్రముఖులు ఎలా దాటుదురో జ్ఞానివైన నీవు చెప్పుము. కపీంద్ర, నాకు తెలిసినంత వరకు ఈ సముద్రమును దాటగల మహాశక్తిమంతులు గరుక్మంతుడు, మాన్య వాయుదేవుడు, నీవు ఈ ముగ్గురే. వానర శ్రేష్ఠుడా, కార్యసాధకుడా, ఆ కారణము చేత ఎలా చూచినా సముద్రము దాటుట కష్టతరమే. నీవు ఏమి ఉపాయమును ఆలోచించినావో తెలియజెప్పుము. శత్రు సంహారక హనుమ, ఇటువంటి కార్యమును నీవే ఒంటరిగా చేయ సమర్థుడవు. కావున నీవు చేయు కార్యము సఫలమంది నీకు కీర్తి సంపాదించును. ధైర్యవంతుడు రామచంద్రుడు సైన్య సమేతముగా లంకకు వచ్చి గర్వమదాంతుడు రావణాసురుని సంహరించి నన్ను అయోధ్యకు తీసుకుని పోవుట ఎంతైనా యశస్కరం. రావణ దుర్మార్గుడు రాముని మోసగించి నన్ను జానకిని లంకకు తెచ్చినాడు. పాపాత్ముడు రావణునికి భయపడి రాముడు నన్ను తీసుకుని వెళ్లకుండుట తగునా? శత్రుసేనలను నాశనము చేయు రామచంద్రుడు లంకలో బాణముల వర్షము కురిపించి సకల బంధుమిత్ర సహితముగా రావణుని చంపి నన్ను తీసుకుని వెళ్ళుట తగును. వానర వంశ పయోనిధి చంద్రమా, సహజముగా పరాక్రమవంతుడైన రామచంద్రుడు విజృంభించినట్లుగా నీ బుద్ధి ఉపయోగించి మార్గము ఆలోచించి చెప్పుము. ఉత్తమమైన అర్థము వచ్చినట్లుగా యుక్తియుక్తముగా జానకి పలికిన మాటలను ఆలకించి ఎంతో సంతోషము పొంది భక్తితో ఇలా జవాబు చెప్పినాను. తల్లి జానకి, వానర శ్రేష్ఠుడు సకల భల్లూకేంద్రుడు పుణ్యమూర్తి సుగ్రీవుడు నిన్ను రక్షించుటకు సిద్ధముగానున్నాడు. పరాక్రమవంతులు బలశాలులు కష్టములందు సహనము కలవారు ఎటకైనా వెళ్ళగల దిట్టలో అయిన వానరులందరూ సుగ్రీవుని ఆజ్ఞ కొరకై పట్టుబట్టి సిద్ధముగానున్నారు. అమ్మ, ఆ వానరులు ఆకాశమున కానీ భూమి మీద కానీ పాతాళమున కానీ ధీరతతో ప్రవర్తింతురు. ఎట్టి కార్యమునైనా ధైర్యముగా చేయుదురు, వెనుదిరుగుటకు ఒప్పుకొనరు. వానరులు గర్వముగా బలముతో ఆకాశ మార్గమును తిరిగినారు. భూమి చుట్టూ అనేక పర్యాయములు ప్రదక్షిణ చేసి ఉన్నారు. జానకి వినుము, ఆ వానరులందరిలో నాకంటే కూడా గొప్పవారు, నాతో సమానులు ఉన్నారు. అంతేకాని సామాన్య వానరుడు ఒక్కడు కూడా సుగ్రీవుని చెంతన లేడు. తల్లి జానకి, ఇంకొక మాట చెప్పేదను వినుము. కలంకము లేనివాడను నేను ఇచ్చటకు వచ్చినాను. మిగతా చోట్లకు పంపబడ్డ వానరులంతా సూర్యులు, కర్మనిష్ఠులు, అసమర్థులను పంపరు కదా.
సీతాసాధ్వి, నీవు చింతించకు, నీవు దుఃఖమును విడిచిపెట్టుము. వానర వీరులు అందరూ ఎంతో పరాక్రమవంతులు, ఒక్క అంగలో లంకకు వచ్చి పడగలరు. నీకెందుకమ్మా సందేహము? నీవు సూర్యుని వలె ప్రకాశించుచుండగా మహాపరాక్రమవంతులు సద్గుణ రామ లక్ష్మణులను నా భుజములపై అందముగా కూర్చుండబెట్టుకొని నీ వద్దకు తీసుకుని వచ్చేదనమ్మా. అమ్మా జానకి, శత్రువులను సంహరించుటకు రామలక్ష్మణులు ధనువును చేపట్టి లంకానగర ముఖద్వారముల వద్దకు వచ్చేదరు. నీవు ఆ ధీరులను సంతోషముతో చూచెదవు. తల్లి జానకి, మేఘముల వంటి పర్వతముల వంటి దేహముల కల వానర వీరులు లంకలో మలయ పర్వతముపై చేయు ధ్వనులను నీవు విందువమ్మా. శత్రునాశకుడు రాముడు నికృష్ట కష్టమైన వనవాసము ఇక్కడ పూర్తి చేసుకొని సంతోషముగా నిన్ను వెంటబెట్టుకుని అయోధ్యకు వెళ్ళి పట్టాభిషిక్తుడవుతుడా నీవు చూచెదవు. రాఘవ, నీవు జానకి కొరకై ఎంతో దుఃఖముతో ఉన్నావని చెప్పగానే సీతామాత ఎంతో దుఃఖించినది. నా మంగళప్రదమైన మాటలు అన్నీ విని స్వామి ఎంతో ఆనందించి శాంతించినది. 68వ సర్గము సమాప్తము. గురువర్యులు వడలి సుబ్బారాయుడు అనేటటువంటి మా గురువులు పద్యరూపమున రాసినటువంటి రామాయణ కావ్యములో సుందరకాండ సర్వమును హరిదశ గోత్రీకుడు రామయ్య హనుమయమ్మ దంపతుల తృతీయ పుత్రుడు అయిన నేను శేషగిరి అనే వాడను శ్రీరామార్పణము కావించుతున్నాను. స్వస్తి. వచ్చే భాగంలో యుద్ధకాండ మొదలు పెట్టుకుందాం.